హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లా. ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే రివ్యూ చేయబోతున్నాం. OnePlus ఇయర్ బడ్స్ నాట్ బడ్స్ 4 Pro అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, నేను పర్సనల్ గా యూజ్ చేసుకోవడం కోసం కొనుక్కున్నాను. నా OnePlus మొబైల్ కి అదే విధంగా ఐఫోన్ కి యూజ్ చేస్తున్నాను. 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. అన్బాక్సింగ్ చూసినట్లయితే మనకు బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. బాక్స్ మీద మనకు బడ్స్ 4 Pro అని చెప్పి అయితే ఉంటుంది. అదే విధంగా LHDC ఉంటుందని చెప్పి డీటెయిల్స్ అయితే ఉంటున్నాయి. బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకు కేస్ అయితే ఉంటుంది. కేస్ చూడొచ్చు, ఇలాంటి కేస్ అయితే మనకు రావడం జరుగుతుంది. పేర్ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. బడ్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయని. అడిషనల్ గా 2 pairs సిలికాన్ ఇయర్ ప్లగ్స్ అయితే వస్తాయి. ఈ యొక్క సైజ్ ని బట్టి మీరైతే ప్లగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి బ్రాండ్ స్టిక్కర్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ మాన్యువల్, అదే విధంగా వారంటీ కార్డు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ఈ బాక్స్ లో అయితే వస్తాయి. షార్ట్ గా LHDC అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. LHDC యూజ్ చేస్తున్నటువంటి ఆడియో సిస్టమ్ లో బ్లూటూత్ ద్వారా మీరు మ్యూజిక్ వింటున్నట్లయితే హై రిజల్యూషన్, అదే విధంగా హైయర్ బిట్ రేట్ తోటి మనకు ట్రాన్స్మిషన్ అయితే అవుతుంది. దీని ద్వారా మనకు క్వాలిటీ లాస్ అవ్వకుండా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. స్టాండర్డ్ గా వచ్చే దాంట్లో చూసినట్లయితే 328 kbps వరకు రావడం జరుగుతుంది. LHDC ఉండే సిస్టమ్ లో చూసినట్లయితే మనకు 990 kbps వరకు రావడం జరుగుతుంది. బ్లూటూత్ ద్వారా మనకు ట్రాన్స్మిషన్ అనేది 990 kbps వరకు ఉంటుంది. ఇయర్ బడ్స్ మనకు 2 కలర్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. రేడియంట్ గ్రే, అదే విధంగా బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది. అయితే రేడియంట్ గ్రే ని తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు కేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కేస్ మనం చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం గా అయితే ఉంది. దీంట్లో బర్డ్స్ చూసినా కూడా బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి. కేస్ యొక్క వెయిట్ చూసినా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చేతిలో మనకు చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది. ఇయర్ లో పెట్టుకుంటే మనకైతే కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇయర్ లో అయితే చాలా బాగా సెట్ అవుతుంది. లాంగ్ అవర్స్ యూజ్ చేసినా కూడా మనకు పెయిన్ అయితే రావట్లేదు. డ్యూరబిలిటీ మనం చూసినట్లయితే డస్ట్ లో పెట్టినా కూడా కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంది. అంత ఈజీగా అయితే ప్రింటర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేయట్లేదు, డస్ట్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు. బట్ మనం చూసినట్లయితే 1-2 అవర్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను హీట్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇయర్ బడ్స్ మనకు వాటర్ రెసిస్టెంట్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు వాటర్ లో వేసినా కూడా కొంచెం అంత డామేజ్ అయితే ఉండదు. సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. బేస్ కూడా చాలా బాగా వస్తుంది. సాంగ్స్ మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నా కూడా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మాట్లాడడానికి మాత్రం ఓకే బెటర్ గా ఉంటుంది, బట్ అంత మరి ఎక్స్ట్రాడినరీ కాదు. రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ట్రాఫిక్ వెళ్ళినా కూడా అంత పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మరి హెవీగా ఉండే సిచ్యువేషన్ లో మీరు యూజ్ చేయాలనుకుంటే కొంచెం మీకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే మీకు అనిపించదు. ఇయర్ బడ్స్ కి ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు 45 minutes తీసుకుంటుంది. నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టి 1.5 days వరకు అయితే నేను యూజ్ చేయడం జరిగింది. అండ్ వల్ల మనకు 54 hours ప్లే బ్యాక్ అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు 530 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. వీటి గురించి చూసినట్లయితే మనం ఒకేసారి 2 devices కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. వీకి మొబైల్ కి ల్యాప్టాప్ ఒకేసారి ఏదైనా 2 devices కి అయితే మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బట్స్ మనకు బ్లూటూత్ 6 తో రావడం వల్ల కనెక్టివిటీ కూడా సీమ్లెస్ గా ఉంటుంది. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ల్యాప్టాప్ కి లేదా టీవీకి మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కేస్ మీద ఒక బటన్ అయితే ఉంటుంది. బటన్ క్లిక్ చేసినట్లయితే ల్యాప్టాప్ లో అదే విధంగా టీవీలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. బట్స్ మనం యూజ్ చేసుకోవడానికి యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. OnePlus మొబైల్ యూజ్ చేసే వాళ్ళకు OnePlus యాప్ సపరేట్ గా అయితే ఉంటుంది. అదే ఆండ్రాయిడ్ మొబైల్స్ కానీ లేదంటే మీరు ఐఫోన్ కానీ యూజ్ చేసినట్లయితే ఎమ్ఎల్ఈడి అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ ద్వారా మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. యాప్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుంది. లో ఎంత పర్సెంటేజ్ ఉంది, అదే విధంగా బర్డ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేషన్ కూడా ఉంటుంది. 55 decibel వరకు యాక్టివ్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. యాక్టివ్ క్యాన్సిలేషన్ చూసినట్లయితే చాలా బాగుంది. మీరు పెట్టుకున్న తర్వాత సరౌండింగ్స్ అన్ని మీకు సౌండ్స్ అయితే బ్లాక్ అవడం జరుగుతుంది. 3D ఆడియో, సౌండ్ ఈక్వలైజర్, గేమ్ మోడ్, ఫైండ్ మై ఇయర్ బడ్ లాంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. OnePlus మొబైల్ లో అదే విధంగా అదర్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి యాప్ లో కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. OnePlus మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆడియో LHDC అయితే ఉంటుంది. ఏ ఫీచర్స్ కూడా ఓన్లీ OnePlus యూజర్స్ కి మాత్రమే ఉంటాయి. అదర్ ఆండ్రాయిడ్ మొబైల్ కానీ అంటే ఐఫోన్ గిట్లా యూజ్ చేసినట్లయితే మీకు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉండవు. యాప్ లో మీకు ట్యూటోరియల్ కూడా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవాలని ఉంది. డబుల్ టాప్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ చేసినట్లయితే సౌండ్ అనేది ఇంక్రీజ్ అదే విధంగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెస్ చేసి హోల్డ్ చేసినట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా కంక్లూజన్ చూసినట్లయితే సౌండ్ క్వాలిటీ అనేది మనకు చాలా బాగుంటుంది. బేస్ కూడా చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్ గా మూవీస్ చూస్తున్నా, మ్యూజిక్ వింటున్నా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇయర్స్ కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. నేను ఒక 2000-3000 రూపీస్ అదర్ ఇయర్ బడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉండడం జరిగింది. ఇవి లైట్ వెయిట్ తో ఉండడం వల్ల అంత డిస్కంఫర్ట్ అయితే ఉండదు. దీంట్లో మంచి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. హెవీగా మనకు నాయిస్ ఉన్నట్లయితే అంత కరెక్ట్ గా అయితే వాయిస్ రావట్లేదు. ఛార్జింగ్ ఎక్కడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ప్లే బ్యాక్ అవర్స్ అయితే బాగుంటుంది. మ్యూజిక్ మూవీస్ చూసుకుంటూ మీరు ఒక 1-2 days వరకు అయితే ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఓన్లీ మీరు కాల్ పర్పస్ లో యూజ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. హోమ్ పర్పస్ లో ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటారో ఇంటి దగ్గర ఇది బెటర్ గా ఉంటుంది. అవుట్డోర్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది అంత యూజ్ఫుల్ అయితే అవ్వదు. ఇంట్లో ఉండి మంచి మ్యూజిక్ వింటూ మంచి కంఫర్ట్ గా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెటర్ గా ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనకు 3999
900 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు వన్ ప్లస్ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఏ ఫీచర్స్ ఉంటాయి, అదే విధంగా LHDC అయితే ఉంటుంది. దీని ద్వారా ఇంకా మంచి బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. మంచి హై బాస్ లో అయితే మీకు క్వాలిటీ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అదర్ ఆండ్రాయిడ్ యూజర్ అయినట్లయితే లేదంటే ఐఫోన్ యూజర్ అయినట్లయితే మీకు LHDC ఫీచర్ అయితే అవైలబుల్ ఉండదు. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ గా అయితే ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మీకు ఇండోర్ లో చాలా బాగుంటుంది. అదే మీరు అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు మరి హెవీ నాయిస్ ఉన్నట్లయితే మీకు అంత మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎవరైతే ఇండోర్ లో ఉంటారో, గేమింగ్ ఆడతారో, లేదనుకుంటే మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ బడ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అవుట్డోర్ లో యూజ్ చేయాలనుకుంటే ఇది తీసుకోపోవడమే బెటర్. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.